The functions are classified as administrative functions, advisory functions and quasi-judicial functions. వీటిని మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి అని చూసినట్లయితే ఆరెంజ్ కలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా చిల్డ్రన్. అసలుకి కాన్స్టిట్యూషన్ ఫస్ట్గా ఒక రిటర్న్ రాసి ఉన్నప్పుడు ఏమైంది అంటున్నాడు, 21 ఇయర్స్కి మాత్రమే ఓటింగ్ ఏజ్ అన్నది వాళ్ళకి అలాట్ చేయబట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కాన్స్టిట్యూషన్లో రిటర్న్ ఉన్నది ఏంటి అని ఫస్ట్గా మనం చూసినట్లయితే 1988 దాకా కూడా ఉన్నది ఏంటంటే 21 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్ చేయాలి. ఆ తర్వాత 1988లో 61 అమెండ్మెంట్ పాస్ అయిన తర్వాత ఏమైంది అంటే అమెండ్మెంట్ చేంజ్ అయిన తర్వాత దాన్ని ఏం చేశారు, రెడ్యూస్ చేశారు అంటున్నాడు. ఎన్ని ఇయర్స్కి రెడ్యూస్ చేశారు, 18 ఇయర్స్కి రెడ్యూస్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే, ద ఫంక్షన్స్ యాజ్ ఏ క్లాసిఫైడ్ యాజ్ మనకు వచ్చేసేసి ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్లో ఫస్ట్ పాయింట్గా మనం చూసినట్లయితే ప్రాసెస్ ఎలక్టోరల్ రోల్స్ అంటున్నాడు. అసలుకి ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఒక పిక్చర్ని మీకు చూపిస్తున్నాను చూడండి చిల్డ్రన్. వీటిని ఏమంటారు అంటే ఎలక్టోరల్ రోల్స్ అంటారు. వీటిలో ఏముంటాయి అంటే మనం చూసినట్లయితే ఫస్ట్గా మన ఐడెంటిఫికేషన్ కోసం అనేసి మన ఫోటోగ్రాఫ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మన ఫుల్ నేమ్ నేమ్తో కలిపి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసేసి జెండర్ వాళ్ళ ఫీమేలా మేలా అన్నది ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళ ఏజ్ ఉంటుంది, తర్వాత అడ్రస్ ఉంటుంది. ఓకే, దీన్నే మనం షార్ట్ ఫామ్లో ఏమని పిలుస్తాం, ఓటర్ ఐడి కార్డ్ అని పిలుస్తాం కదా. వాటిని మనకు వచ్చేసేసి ఎలక్టోరల్ రోల్స్ అనేసి చెప్తాడనమాట. వీటినన్నిటిని కూడా ఎవరు ప్రిపేర్ చేస్తారు అని అంటే ఎలక్షన్ కమిషనే ప్రిపేర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్గా మనం చూసినట్లయితే రిసీవ్ దెమ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం అని చెప్తున్నాడు. స్టిపులేటెడ్ టైం అంటే ఏంటి అంటే మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము విలేజ్లో ఉండాల్సిన వాళ్ళము సిటీస్కి వచ్చేసామనుకోండి, అలా సిటీకి మైగ్రేట్ అయ్యి వచ్చేస్తే అక్కడ విలేజ్లో మనకి ఐడెంటిటీ ప్రూఫ్ కార్డు ఉంటుంది కదా, ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు. దాన్ని ఏం చేస్తాడు, 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఆ టైమింగ్లో ఉన్న ఎలక్షన్స్ మీరు ఎక్కడున్నారు అన్నది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అని చెప్తున్నాడు. ఎవ్రీ ఇయర్ కూడా డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలా కలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడ మీకు అలాట్ చేసి మీరు అంతకు ముందున్న ప్లేస్లో ఉన్న ఓటర్ ఐడి కార్డుని డిలీట్ చేస్తారనమాట. ఓకే, అలాగే మనకి జాగ్రఫికల్గా కూడా మనం ఒకవేళ అబ్రాడ్ అలాంటి కంట్రీస్కి వెళ్ళినా కానీ ఇక్కడున్న ఓటర్ ఐడి కార్డుని డిలీట్ చేస్తారనమాట. ఓకే, మళ్ళీ మనం వచ్చినప్పుడు కావాలంటే మనం ఇక్కడ సిటిజన్షిప్ ఉంటే మాత్రమే మనకి ఓటర్ కార్డ్ అన్నది ఎలక్ట్ చేయబడుతుంది. మనము ఇండియన్ కాకపోయినా లేకపోతే మనకి సిటిజన్షిప్ మనం కోల్పోయినా మనకి ఓటర్ ఐడి కార్డు ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇట్ అనౌన్స్ ద షెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్స్. ఇక్కడ మనం చూస్తుంది సునీల్ అరోరా, ఆయన ఎలక్షన్ కమిషన్గా మనకు కనిపిస్తున్నాడు కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈయన ఏం చేస్తున్నాడు, అనౌన్స్మెంట్ చేస్తున్నాడు అనమాట, ఈ టైమింగ్లో మేము ఎలక్షన్స్ పెడతామని. ఓకే, ఇట్ అనౌన్స్డ్ ద షెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్స్, రిసీవ్ ద నామినేషన్స్. రిసీవ్ చేసుకుంటారు కదా నామినేషన్స్ని, ఆ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు అని చెప్తున్నాడు, స్క్రూటినైజర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఇలాగా ఫామ్స్ ఎవరైతే ఏ ఏరియా నుంచి రిప్రజెంటేటివ్గా నిలుస్తున్నారు అన్నది వాళ్ళని ఇస్తారు కదా. వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ని బట్టి నేను ఈ ఏరియా నుంచి నిలబడుతున్నాను, నేను రిప్రజెంటేటివ్గా ఈ ఏరియాకు ఉంటాను అనేసి వీళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వడంతోనే వీళ్ళు ఏం చేస్తారు, అప్లై చేసుకుంటారు. ఈ ఏరియా నుంచి వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషను, స్క్రూటినైజర్స్ అంటున్నాడు. అంటే ఏం చేస్తుంది, ఎగ్జామిన్ క్లోజ్లీ, వాళ్ళని క్లోజ్గా ఎగ్జామిన్ చేస్తారంట. దేనికోసం చేస్తారు అని మనం చూసినట్లయితే ఫస్ట్గా వచ్చేసేసి మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు తప్పకుండా ఇండియనా కాదా అన్నది మొదటిగా ఏం చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి నాట్ లెస్ దాన్ ద 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అదే మనం చూసినట్లయితే 25 ఇయర్స్ ఏజ్ వీళ్ళకు ఉందా లేదా, అది స్టేట్ ఎలక్షన్స్ కానీ తర్వాత వచ్చేసి పంచాయతీ ఎలక్షన్సే కానీ ఎలక్షన్ మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత లోక్సభ ఎలక్షన్స్. ఓకే, ఇలాంటి ఎలక్షన్స్ అన్నిటికి కూడా ఎలిజిబిలిటీ వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి,
25 years ఏజ్ ఉండాలి. అలాగే మనకి ఇంకేం చెప్తాడు అంటే నో కోర్ట్ కేసు షుడ్ బీ అగెనెస్ట్ దెమ్, వీళ్ళ మీద ఎటువంటి కూడా కోర్ట్ కేసెస్ కన్నావి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కానీ ఎన్ని ఇయర్స్ లోపల క్లియరెన్స్ ఉండాలి, వితిన్ 2 years లోపల వీళ్ళకి ఆ కేసెస్ మీద క్లియరెన్స్ అన్నది ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారని చెప్తున్నాడు, ఫైనలైజ్ ద పోలింగ్ డేట్స్. ఆ డేట్స్ని కూడా వీళ్ళు ఏం చేస్తారు, అనౌన్స్ చేస్తారనమాట. ఈ టైమింగ్లో ఈ ఏరియాకి పోలింగ్ అన్నది జరుగుతుంది, ఎలక్షన్ అన్నది జరుగుతుంది అనేసి. ఓకే, అలాగా ఒక్కొక్క ఏరియాకి కొన్ని డేట్స్ని అలాట్ చేస్తారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, గివ్స్ రికగ్నైజేషన్ టు ద పొలిటికల్ పార్టీస్ అండ్ అలాట్ ద సింబల్స్ టు దెమ్. వీళ్ళకి ఈ పొలిటికల్ పార్టీస్కి ఏం చేస్తారని చెప్తున్నాడు, సింబల్స్ అన్నవి ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఒక ఏరియాలో ఒక పర్సన్ రిప్రజెంటేటివ్గా నిలిచారనుకోండి, ఈ రిప్రజెంట్ ఈ పార్టీ నుంచి ఈ పార్టీ క్యాండిడేటు అనేసి చెప్తారు. ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా నుంచున్నాడు అనుకోండి, అంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా తనంతట తానే ఒక పార్టీని పెట్టుకున్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మనం చూస్తాం, ఆయన ఒక పార్టీని పెట్టుకున్నాడు జనసేన అని కదా, దానికి సింబల్గా ఏమి ఇచ్చారు, గ్లాస్ ఇచ్చారు కదా. అలా సింబల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయితే సింబల్గా గ్లాస్ అట్లాగే ఇచ్చారు. అలాగే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారికి ఇప్పుడు తన కొడుకున్నాడు కదా కేటీఆర్ గారు అప్పుడు ఈ ఏరియాలో నుంచి ఈయన సిరిసిల్ల ఏరియాలో నుంచి ఆయన రిప్రజెంటేటివ్గా నుంచుంటున్నాడు. కానీ ఈయన ఎవరి క్యాండిడేటు అని చూసినట్లయితే టీఆర్ఎస్ క్యాండిడేటు అనేసి పెడతారనమాట. ఆ విధంగా ఏం జరుగుతాయి అని అంటే అలాట్ చేస్తాడు సింబల్స్ని. ఎవరు ఇలాంటి సింబల్స్ని అలాట్ చేసేవాళ్ళు కూడా అంటే మనం చూసినట్లయితే ఈ కమిషన్సే, ఎలక్షన్ కమిషన్సే అలాట్ చేస్తాయని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఫేమ్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ద కోర్ట్స్ అండ్ కండక్ట్స్ టు ద ఫాలోయింగ్ బై ద పార్టీస్ డ్యూరింగ్ ద ఎలక్షన్. ఈ కోర్ట్స్ అండ్ తర్వాత కండక్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్ అని చెప్తున్నాడు కదా. అంటే ఎలక్షన్ టైమింగ్లో పార్టీస్ ఫాలో చేయాల్సిన రూల్స్ గురించి మనకి ఫర్దర్ మన డిస్కషన్లో చూద్దాం. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే ఇట్ అపాయింట్స్ ద ఎంక్వైరీ ఆఫీసర్స్ టు అబ్జర్వ్ ద ఎలక్ట్రోల్ మాల్ ప్రాక్టీస్ అని చెప్తున్నాడు కదా. అంటే ఏంటి, ఏవైతే మాల్ ప్రాక్టీస్గా మనం చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ మనీని ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేయటం, తర్వాత లిక్కర్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇలాంటివి చేస్తారు కదా, వీటిని అన్నిటిని మాల్ ప్రాక్టీస్ కింద మనం చెప్పొచ్చు. అలాగే మనం చూసినట్లయితే రాంగ్గా ప్రొజెక్ట్ ఆఫ్ ద ఇమేజెస్ని ఏం చేస్తారు, వాళ్ళ సింబల్కి వేరే పిక్చర్కి వీళ్ళ నేమ్ పెట్టడం, అలాగే వేరే ఇమేజ్కి వీళ్ళ నేము, అలాగే నేమ్ ఒకళ్ళది ఉండి ఇంకొకళ్ళ ఇమేజ్ వేరుగా ఉండటం, అలాంటివన్నిటిని కూడా మాల్ ప్రాక్టీస్ అని చెప్పుకుంటాము. ఇలాగ ఏవి జరగకుండా కోసం అనేసి ఏం చేస్తారని చెప్తున్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వీళ్ళు అలాంటివి అలాంటివి చేయకుండా ఉండటం కోసం ఒక అబ్జర్వ్ చేయడానికి ఒక ఆఫీసర్ అన్న వాళ్ళని నియమిస్తారని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే అడ్వైజరీ ఫంక్షన్స్. ఈ అడ్వైజరీ ఫంక్షన్స్లో మనం చూసినట్లయితే ఇట్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి తర్వాత ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తుంది అంట. ఎవరు అడ్వైజ్ ఇచ్చేది మనం చూసినట్లయితే ఈ ఎలక్షన్ కమిషన్ అడ్వైజ్ ఇస్తుంది. అయితే ఏమని అడ్వైజ్ ఇస్తుంది అని మనం చూసినట్లయితే ద స్టేట్ రిగార్డింగ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ టు ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే పార్లమెంట్కే కానీ తర్వాత వచ్చేసి స్టేట్కే కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వీళ్ళు రిప్రజెంటేటివ్స్గా ఉండొచ్చు లేకపోతే ఉండవద్దు అనేసి చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నోటా మన అందరికీ తెలుసుగా చిల్డ్రన్, ఈ నోటా దానికి ఎక్కువ మంది ఓటింగ్ వేశారనుకోండి, ఆ ఏరియాలో ఎవరికి కూడా ఎక్కువగా ఓట్స్ అన్నవి రాలేదనుకోండి, మెజారిటీ ఓట్స్ రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళని పెట్టొచ్చు వీళ్ళని పెట్టకూడదు అని చెప్పటానికి చెప్పేదే దీన్ని డిస్క్వాలిఫికేషన్ అనేసి చెప్తున్నాడు. అలాగా వీళ్ళు క్వాలిఫై అవ్వరు అని ఎవరికి వాళ్ళు చెప్తారని చెప్తున్నాడు, ప్రెసిడెంట్కి గవర్నమెంట్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలాంటి అడ్వైస్ కూడా వాళ్ళకి ఇస్తారు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్. మనం క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్ సాల్వ్ ద డిస్ప్యూట్ బిట్వీన్ ద పార్టీస్ మధ్య ఏమైనా కానీ వివాదాలు వస్తే
వాటిని కూడా ఏం చేస్తుంది అని చెప్తున్నాడు, తీరుస్తుంది అంటున్నాడు. అట్ దిస్ టైమ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ అంటున్నాడు. ఈ అథారిటీ అసలుకి జ్యుడిషియల్ అథారిటీ అసలుకి మనకి ఈ ఎలక్షన్ కమిషన్కి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, క్వాజీ అన్నది జ్యుడిషియల్ కమిషన్ అంటే ఏంటి, ఏం లేదు చిల్డ్రన్, ఏవైతే మనకి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఎలాంటి అథారిటీస్ ఉంటాయో ఇండివిజువల్ అథారిటీస్, అలాగే ఈ ఎలక్షన్ కమిషన్కి కూడా ఇండివిజువల్ అథారిటీస్ ఉంటాయి. ఈ అథారిటీ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిందనమాట. అయితే ఇవి ఎలాంటి అథారిటీస్ని కలిగి ఉంటాయి అని మనం చూసినట్లయితే, ఇప్పుడు రూలింగ్ పార్టీస్ దగ్గర ఏముండే అంటున్నాడు, డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్టీస్ అంటున్నాడు. అలాంటి వివాదాలు వచ్చినప్పుడు వాటిని వినటం, హియరింగ్, తర్వాత ఆర్డర్స్ ఇవ్వటము, జడ్జిమెంట్ ఇవ్వటము, ఇవన్నీ యాక్టివిటీస్ని సుప్రీంకోర్టు హైకోర్టు ఎలా చేస్తాయో అలాగే చేస్తుంది. కానీ ఇది మాత్రం సుప్రీంకోర్టు హైకోర్టుతో కలిసి చేయదు, ఆ కోర్టులతోనూ తర్వాత ఈ కోర్టుకి ఎలాంటి సంబంధము ఉండదు. ఇది వచ్చేసేసి ఎలక్షన్ కమిషన్స్కి కేటాయించబడిన కోర్టులే అనమాట. అందుకే దీన్ని ఏమని చెప్పాడు అని మనం చూసినట్లయితే క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ అని చెప్తున్నాడు. ఓకే, యాజ్ పర్ ద గైడ్లైన్స్ issued by the Election Commission of India, all the people who attend the age of 18 years on or before the 1st January in the year of elections. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, వీళ్ళు ఇష్యూ చేసేది ఏంటి అని మనం చూసినట్లయితే, ఎవరికైతే 18 ఇయర్స్ వస్తాయో ఆ 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళు బిఫోర్ జనవరి, ఆ ఇయర్లో జనవరి కల్లా వాళ్ళకి ఏమవుతుంది అంటున్నాడు, కార్డ్ అన్నది ఇష్యూ చేస్తారంట. ఏ కార్డ్ ఇష్యూ చేస్తారని మనం చూసినట్లయితే అది దేని పరంగా ఇష్యూ చేస్తారు అని అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, జెండర్, లాంగ్వేజ్ ఎక్సెట్రా. ఇవి రిలీజియన్ని కానీ, తర్వాత క్యాస్ట్ని కానీ, జెండర్ని కానీ, ఏదైనా లాంగ్వేజ్ అయినా కానీ ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళకి అవేమీ అవసరం లేదు. ఒక్క పర్సనే, ఆ పర్సన్కి వచ్చి 18 ఇయర్స్ అన్నవి నిండి ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళకి ఏమి ఇష్యూ చేస్తారని చెప్తున్నాడు ఇక్కడ, షెల్ బీ రిజిస్టర్డ్ యాజ్ ఏ ఓటర్, వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా గుర్తిస్తారని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, ద రైట్ టు ఓట్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఈజ్, అంటే ఈ డిస్క్రిమినేషన్ ఏంటి, ఇలా వీళ్ళు ఈ క్యాస్ట్, వీళ్ళు ఈ రిలీజన్, ఈ జెండర్, మేలా ఫీమేలా అన్న డిస్క్రిమినేషన్ లేకుండా ఈ ఓట్ వేసే రైట్ అన్నది ఇస్తాడంటున్నాడు. దీన్నే ఏమని పిలుస్తారని చెప్తున్నాడు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని పిలుస్తారంటున్నాడు. ఆ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్నే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద బాడీ ఆఫ్ ఓటర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఎలక్టోరేట్ అని పిలుస్తున్నాడు. చిల్డ్రన్, అందరు ఓటర్స్ని కలిపి ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు, ఓటర్స్ అన్నాడు. ద బాడీ ఆఫ్ ఓటర్స్ అంటే అందరు ఓటర్స్ని కలిపి, ఆల్ పీపుల్ని కలిపి ఎలక్టరేట్ అన్నాడు. ఓకే, అలాగే సిబిఎస్ఈ సిలబస్లో వాళ్ళకి మనం చూసినట్లయితే ఎలక్టరేట్స్ అని కూడా ఉంటుంది. ఈ ఎలక్టరేట్స్ అంటే ఎవరు అని మనం చూసినట్లయితే అది 1% చిల్డ్రన్. ఎవరైతే ఈ ఎలక్షన్, ఈ డేటా మనకి 18 ఇయర్స్ వచ్చింది అని చెప్పడానికి డేటా ఉంటుందో ఆ టైమింగ్లో డేటాని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళని ఏమంటారు అంటే ఎలక్టరేట్స్ అంటారు. కానీ ఎలక్టరేట్ అనేది మాత్రం అందరు పీపుల్లో ఉన్న ఓటర్స్ని మాత్రమే ఎలక్టరేట్ అంటారు. కాబట్టి ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు దానికి యాడ్ చేశారు అంటే ఎలక్టరేట్ అయిపోతుంది, ఎలక్టరేటర్స్ అయిపోతారు. కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఫీల్ అవ్వకుండా, ఎలక్టరేట్ అంటే ఆల్ ఓటర్స్, ఎలక్టరేట్స్ అంటే మాత్రం జనాభా లెక్కలు అంటాం కదా మనం, సెన్సెస్ తీసుకోవటానికి ఇంటింటికి వచ్చి హౌస్ టు హౌస్ వచ్చి డేటాను కలెక్ట్ చేసుకునే వాళ్ళని అంటారు అనమాట. ఓకే, పొలిటికల్ పార్టీస్ ఇన్ ఎలక్షన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే అసలుకి పొలిటికల్ పార్టీలో మన పార్టీ ఒకటి ఉంది అని మనం చెప్పుకోవాలి అంటే ఏం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేయించాలన్నమాట. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు, ఏ పొలిటికల్ పార్టీ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఇట్ హ్యాస్ a written code of conduct and registers at the election commission. అంటే మనం ఎలక్షన్ కమిషన్లో
మన క్యాండిడేట్ పేరు తర్వాత వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు కదా, దాన్ని మనం ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ద పార్టీ సింబల్స్ కెన్ బీ అలాటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఒక సింబల్ అన్నది ఆ పార్టీకి ఇస్తుంది అని చెప్తున్నాడు. చిల్డ్రన్, ఇది మనకు నెక్స్ట్ లెసన్లో కూడా వస్తుంది. సింబల్స్ అన్నీ కూడా ఉమెన్ ఐడెంటిఫై చేసే సింబల్స్ని ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది అనమాట. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాడు, బేస్డ్ ఆన్ ద మ్యాండేట్ ఇన్ ద ఎలక్షన్స్. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే మ్యాండేట్ అంటున్నాడు. అంటే ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి పార్టీస్ ఆర్ డిక్లైర్డ్ బై ఎలక్షన్ కమిషన్ రీజనల్ ఆర్ నేషనల్ పార్టీస్. ఈ పార్టీస్ అన్నిటిని కూడా డిక్లేర్ చేస్తుందని చెప్తున్నాడు. దీన్ని బట్టి మ్యాండేట్ ఇన్ ద ఎలక్షన్స్ని బట్టి. మ్యాండేట్ ఎలక్షన్స్ అంటే ఏంటి, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చాడు, ఇన్ ఏ స్టేట్ ఇఫ్ ఏ పార్టీ గెట్స్ 3% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అంటుంది. 3% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అన్నా ఉండాలి, లేకపోతే ఆర్ 3 అసెంబ్లీ సీట్స్ 3 అసెంబ్లీ సీట్స్ అన్నా ఉండాలి, లేదంటే ఆ ఏరియాలో వచ్చేసేసి 3% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఉంటే దాన్ని ఏమంటున్నాడు, రీజనల్ పార్టీ అనేసి దాన్ని గుర్తిస్తారు అని చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ అది నేషనల్ పార్టీగా ఉండాలి అంటే ఏం కావాలని చెప్తున్నాడు, ఏ పార్టీ కెన్ బీ రికగ్నైజ్డ్ ఇన్ మోర్ దాన్ 1 స్టేట్. ఈ ఒక్క స్టేట్కు మించి ఇంకా ఎక్కువ స్టేట్లో కూడా ఆ పార్టీకి ఓట్లు వేసే వాళ్ళు ఉండాలన్నమాట. ఇఫ్ ఏ పార్టీ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ 4 స్టేట్స్ విత్ ఇన్ ద 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఆర్ 11 లోక్సభ ఎంపీ సీట్స్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి మనకి అర్థమవుతుంది, ఒకవేళ 4 స్టేట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తర్వాత తమిళనాడు, వీటిలన్నిట్లో కూడా ఒకవేళ మన టీఆర్ఎస్ పార్టీ ఉందనుకోండి, ఉండి అందులో ఎంతవరకు ఓటర్స్ ఒకవేళ ఓట్ చేసే వాళ్ళు ఎంతవరకు ఉండాలంటున్నాడు, 6% దాకా వ్యాలిడ్గా ఓట్ వేసే వాళ్ళు ఉంటే అది అప్పుడు నేషనల్ పార్టీగా మారుతుంది అని చెప్తున్నాడు. ఒకవేళ ఇంతమంది ఓటేసే వాళ్ళు లేరు ఓటర్స్ అని అనుకున్నాం అనుకో, ఏమని చెప్తున్నాడు, 11 అలాగే 4 స్టేట్స్ ఉండి ఆ 4 స్టేట్స్లో వచ్చేసేసి 11 వరకు ఏముండాలా, లోక్సభ ఎంపీ సీట్స్ అన్నవి గెలుచుకోనన్నా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. ఇలా ఉంటేనే దాన్ని ఏమని చెప్తున్నాడు, నేషనల్ పార్టీ అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన నేషనల్ పార్టీగా ఇలా ఉన్న పార్టీస్ మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, బీజేపీ, తర్వాత కాంగ్రెస్ చూస్తాం కదా, ఇవన్నీ కూడా నేషనల్ పార్టీగా మనం చెప్పుకుంటాం. ఈ పార్టీస్కి అన్నిటికి కూడా ఇలాగనే 6% వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయని మనకి అర్థమవుతుంది. అలాగే 11 దాకా లోక్సభ సీట్స్, ఎంపీ సీట్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ వచ్చేసి మనం ఎప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం కదా చిల్డ్రన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనం చూసినట్లయితే కలెక్ట్ ద సింబల్స్ ఆఫ్ సమ్ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్ అని చెప్తున్నాడు కదా. కాబట్టి ఇక్కడ నేను కొన్ని నేషనల్ పార్టీస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఈ నేషనల్ పార్టీస్ వచ్చేసేసి మన అందరికీ తెలిసినవే, భారతీయ జనతా పార్టీ దాని యొక్క ఇమేజ్ మనకి కనిపిస్తుంది. తర్వాత ఆల్ ఇండియన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాని ఇమేజ్ ఆడున్నది. తర్వాత వచ్చేసేసి బహుజన సమాజ్ పార్టీ మనకి కనిపిస్తుంది కదా, దాని యొక్క సింబల్ కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ ఏంటి, నేషనల్ పార్టీస్ అనమాట. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే స్టేట్ పార్టీస్ మనం చూసినట్లయితే టీఆర్ఎస్ అని మనం చెప్పుకుంటాం కదా, తెలంగాణ రాష్ట్రీయ సమితి, ఈ పార్టీ కనిపిస్తుంది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియన్ ద్రవిడియన్ మునేత్రం గజం అనేసి ఈ పార్టీ యొక్క సింబల్ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ, తర్వాత జనసేన పార్టీ, ఇవన్నీ ఏంటి, స్టేట్ పార్టీస్ అన్నమాట. ఓకే, స్టేట్లో ఉండే పార్టీస్, వాటి యొక్క ఇమేజెస్ మనకి సింబల్స్ ఏవైతే ఇచ్చారో అవి మనకి చూపించాము అనమాట. ఇవి నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాను చిల్డ్రన్, మీరు మీ ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు. ఇవి వచ్చేసేసి మనం నేషనల్ పార్టీస్ అంటే 4 స్టేట్స్లో వీటికి ఓట్ చేసేవాళ్ళు, లేకపోతే 11 మెంబర్స్ లోక్సభలో వీళ్ళకి ప్రయారిటీ ఉన్న వాళ్ళు, సీట్స్ ఉన్న వాళ్ళకి ఉండటం వల్ల ఇవి నేషనల్ పార్టీస్ అయినాయి. ఇవైతేనేం 3% ఓట్ చేసేవాళ్ళు, 3% అసెంబ్లీ సీట్స్ ఉన్న వాళ్ళందరినీ మనము స్టేట్ పార్టీస్ అనేసి చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, ఎలక్షన్స్
ద కోడ్ ఆఫ్ కండక్ట్. ద ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ ద షెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని చెప్తుంది, ఎలక్షన్స్ ఎప్పుడు పెడతాము అన్నది షెడ్యూల్ ఏం చేస్తుంది, అనౌన్స్ చేస్తుంది అని చెప్తున్నాడు. సిన్స్ దాన్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమ్స్ ఇన్ టు ద ఎఫెక్ట్. ఎప్పుడు దాకా ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది, అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఏం జరుగుతుందని చెప్తున్నాడు, సిన్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో అప్పుడు నుంచి ఇక్కడ మనకి కండక్ట్ కమ్స్ ఇన్ టు ద ఎఫెక్ట్ అంటున్నాడు. అంటే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేసేదాకా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1కి వీళ్ళు అనౌన్స్ చేశారనుకోండి, ఏమని మార్చ్ 1లో మేము ఎలక్షన్స్ పెడతాము అని చెప్పారనుకోండి. ఈ మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నది మనకి, 2 months కనిపిస్తుంది కదా. ఈ 2 months లోపల వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఎలక్షన్ కమిషన్ చెప్తుందని చెప్తున్నాడు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎవరికి వర్తిస్తాయి అని మనం చూసినట్లయితే అకార్డింగ్ టు దిస్ ఆల్ ద పీపుల్ అండ్ ద క్యాండిడేట్స్. అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్గా ఉండే పీపుల్కి, తర్వాత వచ్చేసి వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళకి కూడా ఏం చెప్తున్నాడు, కంటెస్టింగ్ ద ఎలక్షన్స్ షాల్ అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనేసి చెప్తున్నాడు. అంటే ఈ వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. వాటిని ఇద్దరు కూడా అంటే కామన్గా ఓట్ వేయాల్సిన వాళ్ళందరూ, తర్వాత వచ్చేసి వాళ్ళ ఏవైతే నియోజకవర్గాలు ఉంటాయో వాటిలో నిలబడే క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఏం చేయాలో ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఏం జరుగుతుందని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే వైలేషన్ ఆఫ్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ మాల్ ప్రాక్టీస్. అయితే ఒకవేళ ఈ రూల్స్ని రెగ్యులేషన్స్ని కామన్గా ఉన్న పీపుల్ కానీ, తర్వాత వచ్చేసి క్యాండిడేట్స్ కానీ ఫాలో అవ్వకపోతే దాన్ని మాల్ ప్రాక్టీసింగ్ కింద వాళ్ళు చూస్తారని చెప్తున్నాడు. ఓకే, ఇంకా విచ్ డిసిప్లినరీ యాక్షన్స్ షల్ బి ఇనిషియేటెడ్ అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, వీళ్ళు ఎప్పుడైతే మాల్ ప్రాక్టీసింగ్కి పాల్పడ్డారు అనేసి ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేస్తుందో అప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నాడు, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటారు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, కీ పాయింట్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అని చెప్తున్నాడు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇచ్చే కీవర్డ్స్ని మనకి ఇక్కడ ఇచ్చారని చెప్తున్నాడు. అవి మనం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఆల్ పీపుల్ తర్వాత క్యాండిడేట్స్ ఫాలో అవ్వాలో ఆ రూల్స్ అనమాట. అవి మనం చూసినట్లయితే 1 by 1 ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ షెల్ నాట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ పర్టైనింగ్ టు caste, creed, religion, రీజనల్ వైల్ క్రిటిసైజింగ్ అదర్ పార్టీస్. ఇక్కడ మనకేం చెప్తున్నాడు, ఏ పార్టీ కూడా ఇంకొక పార్టీని అన్నదాన్ని క్రిటిసైజ్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఆ క్రిటిసైజేషన్ దేని వల్ల జరుగుతాయి అని చెప్తున్నాడు, మెయిన్గా వచ్చేసి క్యాస్ట్ వల్ల. నేను ఈ క్యాస్ట్ కాబట్టి ఈ క్యాస్ట్ వాళ్ళందరూ నాకు వేయండి అని అలా చెప్పుకోకూడదు అని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే రిలీజియన్, ఈయన ఈ మతస్థుడు కాబట్టి మేము అతనికే వేయాలి అన్న టైప్లో కామన్ పీపుల్ అనుకోకూడదు. ఆ క్యాండిడేట్ కూడా అలాగా అనౌన్స్మెంట్ ఇవ్వకూడదు అని చెప్తున్నాడు. మళ్ళీ ఈ రీజియన్, నేను ఈ ప్రాంతానికి చెందినోడిని అనేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వకూడదు. వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి చెందినోడు కదా అనేసి కూడా పీపుల్ అందరు కూడా అలా అనుకొని అలా ఓట్ వేయటం అన్నది జరగకూడదు అని చెప్తున్నాడు. ఇది అనమాట మనకి ఫస్ట్ లైన్లో చెప్పినది. ఓకే, సెకండ్ పాయింట్, నో పర్సన్ కామెంట్స్ షెల్ బీ మేడ్ దట్ ఆర్ నాట్ రెలవెంట్ టు పొలిటికల్ లైఫ్ అంటున్నాడు. అంటే ఏంటి, పొలిటికల్ లైఫ్కి సంబంధించినవే వాళ్ళు క్రిటిసైజ్ చేయాలి, కానీ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ క్యారెక్టర్ గురించి క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మీరు పదవిలో ఉన్నప్పుడు, లేకపోతే మీరు రూల్ చేస్తున్న టైమింగ్లో మీరు మీ అజెండాలో ఇవి ఇస్తాన్నారు అవి ఇస్తానన్నారు, మీరు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని చెప్పాలి తప్పించి మీ ఫ్యామిలీ ఇట్లాగా మీరు ఇట్లాగా అన్న టైప్లో ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. ఓకే, థర్డ్ పాయింట్, no political announcement targeting a caste or religion shall be made అని చెప్తున్నాడు. అంటే మనకి ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నేను ఈ క్యాస్ట్ వాడిని, తర్వాత నేను ఈ రీజన్ వాడిని, నేను ఈ రిలీజియన్ అంటే నేను ఈ మతం వాడిని, కాబట్టి మీరు నాకు ఓట్ వేయండి అన్న అనౌన్స్మెంట్ అన్నది ఎవ్వరు కూడా ఇవ్వకూడదు అని చెప్తున్నాడు. ఫోర్త్ పాయింట్, ద ప్లేసెస్ సచ్ యాజ్ చర్చెస్, మాస్క్స్, temples, other holy places, educational institutions, no candidate should
క్యాన్వర్స్ ఆర్ క్యాంపెయిన్. ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా చర్చెస్లో కానీ, మాస్క్లో కానీ, టెంపుల్స్లో కానీ, ఎనీ హోలీ ప్లేసెస్, మరి ఎక్కడైనా కానీ హోలీ ప్లేసెస్లో కానీ, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ అనమాట, స్కూల్సే కానీ, కాలేజెస్లే కానీ, యూనివర్సిటీసే కానీ, ఇలాంటి వాటిలో వేటిల్లో కూడా క్యాంపెయినింగ్ అన్నది అసలుకి చెయ్యకూడదు. అంటే వాళ్ళ యొక్క నామ్స్ని గురించి, వాళ్ళ అజెండాని అక్కడికి వెళ్ళి ప్రచారం చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. ఓకే. 5th point, no candidates shall influence the voters either by giving cash or any article. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ చిల్డ్రన్. ఏ ఒక్క పొలిటికల్ పార్టీ అయినా కానీ ఎవరిని కూడా వాళ్ళు క్యాష్ ఇస్తామని కానీ, లేకపోతే ఎనీ ఆర్టికల్ ఏవైనా ఇస్తామని కానీ ఎవరిని కూడా ప్రేరేపించకూడదు అనేసి చెప్తున్నాడు. ఓకే. No voters shall be used to cast his or her vote in others' identity. ఇక్కడ మనకేం చెప్తున్నాడు అని అంటే, ఏ ఓటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటర్ ఉంటాడు, అతని నేము, అతని జెండర్, తర్వాత వచ్చేసేసి ఆయన యొక్క అన్నీ ఆయన మీదే ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఫోటో కొన్నిసార్లు మారిపోయి ఉంటుంది. ఇంకొంతమందికి ఏమో ఐడెంటిటీ ఫోటో వాళ్ళదే ఉంటుంది, నేము, వాళ్ళ జెండరు అవన్నీ కూడా మారిపోయి ఉంటాయి. అలాగా ఏవి కూడా ఉండకూడదు అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఒకరి స్థానంలో మరొకరు ఓటర్గా వినియోగించకూడదు అని చెప్తున్నాడు. ఓకే. 7th point, నో క్యాంపెయినింగ్ విత్ ఇన్ 100 meters ఆన్ ద డే ఆఫ్ పోలింగ్. ఎప్పుడైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ జరిగే టైమింగ్లో ఏం చేయకూడదని చెప్తున్నాడు. పోలింగ్ స్టేషన్కి 100 meter పరిధిలో ఎవ్వరు కూడా ఏం చేయకూడదు, ఈ అనౌన్స్మెంట్ కానీ, తర్వాత ప్రాపగండా కానీ చేయటం అన్నది, వాళ్ళ పార్టీని ప్రాపగండా చేయటం కానీ చేయకూడదు అని చెప్తున్నాడు. ఓకే. 8th point, దేర్ షుడ్ బి నో క్యాంపెయినింగ్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ద పర్మిటెడ్ అవర్స్. ఏవైతే మనకి ఎలక్షన్ కమిషన్ ఇన్ని అవర్స్ అనేసి చెప్తుందో ఆ గడువు దాటాక కూడా ప్రచారం అన్నది చేయకూడదు అనమాట. ఏదైనా చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ క్యాంపెయినింగ్ అన్నది వాళ్ళు ఇచ్చిన టైంలోనే చేసుకోవాలని చెప్తున్నాడు. ఓకే. 9th point, నో పొలిటికల్ పార్టీ షల్ ఐదర్ గెట్ ఓటర్స్ టు ద పోలింగ్ స్టేషన్ ఆర్ డ్రాప్ ద ఓటర్స్ ఫ్రమ్ ద పోలింగ్ స్టేషన్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, పోలింగ్ స్టేషన్కి ఓటర్లను మనం తీసుకొని రాకూడదని చెప్తున్నాడు. అలాగే వాళ్ళని తిరిగి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయటం అంటే అట్లాంటివి కూడా చేయకూడదని చెప్తున్నాడు. ఓకే. ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్ టేకింగ్ అవుట్ ర్యాలీస్ ఇన్ ద రెసిడెన్షియల్ ఏరియాస్ అండ్ పికెటింగ్ ఈజ్ అగెన్స్ట్ ద రూల్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేసే రైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి భంగం కలిగించే విధంగా వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళ రెసిడెన్స్ హౌసెస్ ముందు మనం ఏం చేయకూడదు అంటున్నాడు. నిరసనలు కానీ, ప్రదర్శనలు కానీ, తర్వాత ఎక్కువగా మైక్స్ పెట్టి అరవటం కానీ అలాంటివి ఏవి కూడా చేయకూడదు. ఇలాంటివి చేసి ఇవన్నీ కూడా అగెన్స్ట్ ద రూల్స్కి విరుద్ధం అని చెప్తున్నాడు. హోస్టింగ్ పార్టీ ఫ్లాగ్స్, tying banners and writing on the walls, pasting posters on the houses are not allowed without permission. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే, అనుమతి లేకుండా ఎవరైనా ఇళ్ల పైన జెండాలు ఎగరవేయటం కానీ, బ్యానర్లు కట్టడం కానీ, గోళ్ళ పైన, వాల్స్ పైన వాళ్ళ యొక్క నినాదాలు రాయటం కానీ, పోస్టర్లు అతికించటం వంటివి ఏవి కూడా చెయ్యకూడదు. అలాంటివి చేయాలంటే కనీసం ఏముండాలా, పర్మిషన్ ఉండాలి అని చెప్తున్నాడు. వేటికి కూడా ముందు అసలుకి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వదని చెప్తున్నాడు అనమాట. ఓకే. ఎ ఫ్యూ పీపుల్ అండ్ సమ్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ అప్రోచ్డ్ ద కోర్ట్ ఆన్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇలాగా కండక్ట్ చేయటం వల్ల పైన ఇచ్చిన కీవర్డ్స్ కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కండక్ట్ చేయటం వల్ల కొన్ని కంప్లైంట్స్ వాళ్ళకి వెళ్ళినాయని చెప్తున్నాడు. అందువల్ల ఇలాంటి కీవర్డ్స్ని ఇవ్వటం వల్ల వాటిని వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే కండక్టింగ్ ర్యాలీస్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ అని చెప్తున్నాడు కదా. ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్, ర్యాలీస్ ఎప్పుడు చేస్తారు, ఎలాగా చేస్తారు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, పర్మిషన్ ఫ్రమ్ ద
లోకల్ పోలీస్ టు కండక్ట్ ద పబ్లిక్ గ్యాదరింగ్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి, వాళ్ళు ఫస్ట్గా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే పోలీసుని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్తున్నాడు. ఆ పర్మిషన్లు ఏముండాలని చెప్తున్నాడు, దే షుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ అబౌట్ ద ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ టైమింగ్. అయితే వీళ్ళు గ్యాదర్ అయ్యే ప్లేస్ ఏంటి, తర్వాత వచ్చేసి వాళ్ళు ఎంతవరకు గ్యాదర్ అయ్యి అక్కడ ఉంటారు అన్నది కూడా ఎవరికి పోలీసులకి ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకు ఇన్ఫామ్ చేయాలి అని మనం చూసినట్లయితే సో దట్ ద పోలీస్ కుడ్ మేక్ అరేంజ్మెంట్స్ అనేసి చెప్తున్నాడు. పోలీసులు ఏం చేస్తారంటే అక్కడ అరేంజ్మెంట్స్ చేస్తారంటున్నారు. దేనికోసం, శాంతి భద్రతల కోసం అనమాట, ఎటువంటి వైలెన్స్ జరగకుండా, టు ప్రొటెక్ట్ ద లా అండ్ ఆర్డర్. ఎందుకు, లా అండ్ ఆర్డర్ క్రమంగా జరిగేటట్టుగా ఎటువంటి వైలెన్స్ జరగకుండా. ఓకే, ద కన్సెస్టింగ్ క్యాండిడేట్స్ షల్ బీ ఫైండ్ అవుట్ ఇఫ్ ఎనీ ప్రయర్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తున్నాడు మనకి. ఇక్కడ ప్రయర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, ఏదైనా కానీ క్యాండిడేట్స్ ఒక ఏరియాని వాళ్ళు చూస్ చేసుకొని అక్కడ నుంచి మేము క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాము అనుకుంటే ఆ ప్లేస్ దగ్గర ఎటువంటి అయినా అబ్జెక్షన్స్ ఉన్నాయా లేదా అన్నవి ముందుగానే చూసుకోవాలని చెప్తున్నాడు. ఓకే, ఆర్ దేర్ ఇన్ ద ప్లేస్ వర్ దే ఆర్ ప్లానింగ్ టు హోల్డ్ పబ్లిక్ గ్యాదరింగ్ వైల్ ఎంటరింగ్ ద ప్రొహిబిటెడ్ ఏరియాస్ షల్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ద రూల్స్. అలాంటి ఏరియాలో ఏం చేయాలా, అక్కడున్న రూల్స్ ఏమై ఉన్నాయో ఆ రూల్స్ని స్ట్రిక్ట్గా వాళ్ళు ఫాలో చేయాలి అనేసి చెప్తున్నాడు అనమాట. ఒకవేళ వీళ్ళు చూస్ చేసుకున్న ఏరియాలో ఏమన్నా రూల్స్ ఫాలో చేయాల్సిన ఏరియా అయితే ఆ రూల్స్ని తప్పకుండా వాళ్ళు అక్కడ ఫాలో చేయాలి అనేసి చెప్తున్నాడు అనమాట. వీళ్ళు సమావేశాలు అవ్వాలన్నా ఆ ప్లేస్లో వాళ్ళు ఊరేగింపుగా వెళ్తారు కదా, అలాగా వెళ్ళేటప్పుడు. ఓకే, దే మస్ట్ టేక్ ప్రయర్ పర్మిషన్ టు యూజ్ లౌడ్ స్పీకర్స్ వాడాలంటే తప్పకుండా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలంటున్నాడు. ఎందుకంటే కండక్ట్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్ కోసం అనేసి ఏం చేస్తారు, ఈ లౌడ్ స్పీకర్స్ అన్నవి యూజ్ చేస్తారు. దే షల్ నాట్ టు డైరెక్ట్లీ అటాక్ ఇన్స్టెంటెడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్. ఒకవేళ అక్కడున్న మనుషులు ఎవరైనా కానీ వీళ్ళని అటాక్ చేయకుండా ఈ లౌడ్ స్పీకర్స్ వల్ల వాళ్ళకి ప్రాబ్లంగా అనిపించి కదా, అలా ఉండటం కోసం అనేసి తప్పకుండా పోలీసులని వీళ్ళు ఏం చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఆ పర్మిషన్ తీసుకున్నా కానీ చిల్డ్రన్ మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రూలు, మనది సెక్యులర్ కంట్రీ కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే నైట్ 9 o'clock కంటే కూడా మించి ఎవరు కూడా ఇలాంటి లౌడ్ స్పీకర్స్ అన్నవి వాడకూడదు అనమాట. ఓకే, అందుకోసం అనేసి ఇలాంటి రూల్స్ అన్నీ కూడా వీళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఓకే.